ఎటువంటి ఇంప్లాంట్స్ అనేవి సెట్ అవుతాయి? పిల్లలకి యూజువల్గా యాజ్ అ సర్జన్, యాజ్ అ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ 110 ఇంప్లాంట్స్ పైగా చేసి ఉన్నాను. యూజువల్గా మేము అసెస్ చేసేది ఏంటి అంటే పిల్లలకి లోపల ఇన్నర్ ఇయర్ అంటే ఇంజన్ కాక్లియా అనేది ఎలా ఫామ్ అయ్యింది అనేసి, అందులో అవకతవకలు ఏమైనా ఉన్నాయా, దానికి మేము ఫస్ట్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ చూసుకుంటాము. ఆ కాక్లియా యొక్క డైమెన్షన్స్, అసలు కాక్లియర్ నర్వ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఒకవేళ అదంతా నార్మల్గా ఉంది అంటే ఎటువంటి ఇంప్లాంట్ అయినా మీరు వెళ్ళొచ్చు. లేదు అందులో కొంచెం అబ్నార్మాలిటీ కనుక ఉంటే దానికి స్పెషల్గా డిజైన్ అనే ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్స్ అనేవి యూస్ చేస్తాం. పేషెంట్ టు పేషెంట్ అది వేరీ అవుతూ ఉంటుంది. ఇక ఎక్స్టర్నల్ స్పీచ్ ప్రాసెసర్కి పరంగా వస్తే మీరు ఇంప్లాంట్ అనేది చూసుకుంటే బాహ్యంగా ఒక ఎక్స్టర్నల్ కాంపొనెంట్, సర్జరీ చేసి ప్లేస్ చేసే ఇంటర్నల్ కాంపొనెంట్, ఈ విధంగా రెండనే ఉంటాయి. ఈ ఇంటర్నల్ కాంపొనెంట్ అనేది మేము సర్జరీ చేసేసి ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి బేబీ యొక్క కాక్లియా లోపలికి థ్రెడ్ చేస్తామన్నమాట. ఇది సర్జికల్ కాంపొనెంట్. కానీ ఈ ఎక్స్టర్నల్ స్పీచ్ ప్రాసెసర్ విత్ కాయిల్ అనేది బాహ్యంగా ఈ విధంగా ఉంటుందన్నమాట పిల్లలకి. మరి వీటిని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? వీటికి స్పెషల్గా కిడ్స్ కోసం డిజైన్ అయిన ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్పెషల్లీ కిడ్స్ కోసం తయారు చేసింది. మీరు చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్యాటరీ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 18 to 20 hours పాటు వస్తుంది. మైక్రోఫోన్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో వాడుతున్న యూనిక్ టెక్నాలజీ అన్నమాట. ఎలా ఉంటుంది అంటే ఇంప్లాంట్స్ అయిన పిల్లలకి కామన్ ప్రాబ్లం ఏముంటుంది అంటే దూరంగా క్లాస్ రూమ్లో ఉంటారు, దూరంగా ఉన్న వాళ్ళకి డిస్టెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ వినికిడి క్లారిటీ సరిగా ఉండదు. అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు బాగా వినపడుతుంది, ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే లేదా మాల్కో, సూపర్ మార్కెట్కో, లేకపోతే స్కూల్కో, డాన్స్ క్లాస్కో, మ్యూజిక్ క్లాస్కో వెళ్ళినప్పుడు స్పీచ్ క్లారిటీ సరిగా ఉండదు, ఎక్కువ మంది నాయిస్లో ఉండేటప్పుడు. మన చెవి అయితే నార్మల్గా హ్యాపీగా డిటెక్ట్ చేసేస్తుంది, కానీ ఇది ఆర్టిఫిషియల్ది కాబట్టి అంత ఈజీగా ఉండదు. కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్లో మీకు ఆటోసెన్స్ టెక్నాలజీ అనేది ఉంటుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగాను, ఇమీడియట్గా బయటకు వెళ్ళంగానే వెంటనే మారిపోయి ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయిపోయి పిల్లలకి కావాల్సినటువంటి స్పీచ్ క్లారిటీ ఇచ్చేటటువంటి టెక్నాలజీ ఉన్న స్పీచ్ ప్రాసెసర్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. మేము సెలెక్ట్ చేసుకుంటాము, పేరెంట్స్కి కూడా అదే అడ్వైస్ చేస్తాము. అలా కాకుండా కొంతమందికి ఇది కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకుందనమాట. కొంతమందికి ఇంత పెట్టుకునే స్తోమత అనేది ఉండదు. అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెళ్ళిపోతే బేసిక్ ఇంప్లాంట్స్, బేసిక్ స్పీచ్ ప్రాసెసర్స్ అనేవి కవర్ అయిపోతాయి మీకు. మన కాక్లియర్ ఇంప్లాంట్లో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్స్టర్నల్ స్పీచ్ ప్రాసెసర్, ఇంటర్నల్ రిసీవర్ స్టిమ్యులేటర్ విత్ ఎలక్ట్రోడ్. ఈ ఇంటర్నల్ అంటే లోపల కాంపొనెంట్ అనేది సర్జరీ ద్వారా మేము స్కిన్ కింద ప్లస్ ఈ భాగమేమో మన కాక్లియా అంటే ఇన్నర్ ఇయర్ లోపల చెవిలోకి పెట్టడం జరుగుతుంది. మరి ఇది సర్జరీ చేసి పెట్టాల్సి వస్తుంది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా నిష్ఠతో చేయాల్సినటువంటి సర్జరీ. పూజ చేసుకున్నట్టు, నమాజ్ చేసుకున్నట్టు చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇది లిటరల్లీ ఏదో కట్ చేసేసి పెట్టేసేయడం కాదు, ఇన్నర్ ఇయర్ లోపల పెట్టేది. ఎటువంటి కొంచెం అటు ఇటు అయినా కానీ, ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ పేషెంట్ యొక్క బ్రెయిన్కి, పేషెంట్కే ప్రమాదకరం. కాబట్టి ఎక్స్ట్రీమ్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేయాల్సి ఉంటుంది. ఫుల్ ఎన్ఏబిహెచ్ ఎక్విప్డ్, అంటే నాట్ ఈవెన్ ఎంట్రీ లెవెల్, ఫుల్లీ ఎన్ఏబిహెచ్ ఎక్విప్డ్ విత్ మాడ్యులార్ ఓటీ అండ్ లామినార్ ఎయిర్ ఫ్లో, అంటే 0% ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రేట్. సో ఇన్ఫెక్షన్ అనేది చాలా పెద్ద కాంప్లికేషన్ అనమాట. 2, దీనికి సెపరేట్ టీమ్ అవసరం. పీడియాట్రిక్ ఈఎన్టీ సర్జన్, పీడియాట్రిక్ అనెస్థెటిస్ట్ అనేది అవసరం. ఎందుకంటే పెద్దవాళ్లకు ఉన్న అనెస్థీషియా అంతా వేరుగా ఉంటుంది, చిన్నపిల్లలకి ఇచ్చే అనెస్థీషియా అంతా వేరుగా ఉంటుంది. కాబట్టి ఇలా మొత్తం ఎక్విప్డ్ ఉన్న చోటు మాత్రమే కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడగలుగుతాము. అది ఇంటర్నల్ కాంపోనెంట్ వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. రెండవది ఎక్స్టర్నల్ కాంపోనెంట్తో వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. దీంతో వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం పెద్ద ఉండవు. బేసిక్ ఇంప్లాంట్స్ అయితే యూజువల్గా ఈ తీగలు తెగిపోవడము, కట్ అయిపోవడము ఇలాంటివి ఉంటాయి. కొంచెం అడ్వాన్స్డ్ వాటితో అయితే మీకు అటువంటి ట్రబుల్స్ అనేవి ఉండవు. ఈ ఇంప్లాంట్స్ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగానే ఎక్స్టర్నల్
ప్రాసెసర్ అండ్ ఇంటర్నల్ కాంపోనెంట్ రెండు ఉంటాయి. ఇంటర్నల్ కాంపోనెంట్ అనేది లైఫ్ లాంగ్ మీ బేబీ బాడీలో ఉండిపోతుంది. ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ న్యూరోప్రాస్థెటిక్ డివైస్. కేవలం రెండే వెరీ ఎస్టాబ్లిష్ న్యూరోప్రాస్థెటిక్ డివైజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి హార్ట్లో పెట్టే పేస్ మేకర్, రెండు ఈ కాక్లియర్ ఇంప్లాంట్. సో లిటరల్లీ మీరు పేస్ మేకర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ దీనికి కూడా తీసుకోవాలి. అంటే పిల్లలు హ్యాపీగా ఎగరొచ్చు, దుమ్మకొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ సడన్గా పడిపోవడం ఒకవైపుకి, దీనికి గట్టిగా దెబ్బ తగలడం అట్లాంటివి చేస్తే డెఫినెట్గా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. రెండవది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి అలా వెళ్ళేటప్పుడు డెఫినెట్గా బీప్ 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 అనే సిగ్నల్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే దీని లోపల మ్యాగ్నెట్ అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు మీరు మొత్తం కాంపోనెంట్స్ అన్నీ తీసేసి ఒక ఐడి కార్డ్ అనేది మెయింటైన్ చేస్తుండాలి. జస్ట్ లైక్ ఏ పేస్ మేకర్. మా బాబుకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అయింది, ఇంప్లాంట్ అనేది లోపల ఉంది అనేది. మూడవది ఎంఆర్ఐ కంపాటబిలిటీ. బేసిక్ ఇంప్లాంట్స్ అంటే గవర్నమెంట్ స్పాన్సర్ చేసే ఇంప్లాంట్స్కి ఎంఆర్ఐ ఒకవేళ పొరపాటున అవసరం అయితే పిల్లలకి చెయ్యలేము. అలా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అయితే ఎంఆర్ఐ అనేది చేసుకోగలుగుతాము. ఇవి కొన్ని జాగ్రత్తలు అనేవి పేరెంట్స్ చేసుకోవాలి. సో ఎక్స్టర్నల్ కాంపోనెంట్ పరంగా వస్తే ఇది ఆల్మోస్ట్ ఒక 6 to 8 years తర్వాత మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఫోన్స్ ఎలా అయితే సాఫ్ట్వేర్ పాత ఫోన్స్ మనకు పోయే కొద్దీ కొంచెం దాని యొక్క బ్యాటరీ లైఫ్ టైం అని ఎలాగా డౌన్ అయిపోతూ ఉంటాయో, అలాగే దీనికి ఉన్న బ్యాటరీ కానీ అలాంటివి డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి 6 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ కేవలం ఈ స్పీచ్ ప్రాసెసర్ ఒక్కటి మాత్రం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంటర్నల్ కాంపోనెంట్ ఒకసారి ప్లేస్ చేసేస్తే ఇంకోసారి తీయాల్సిన అవసరం అనేది ఉండదు.